బాలయ్య గారు రాజకీయంలోకి అడుగు పెట్టినా గానీ అటు వారసత్వరంగా సినీ ఫీల్డ్ లోను రాజకీయంలోను నెంబర్ 1 గా ఉన్నాడన్న. ఒక 4-5 సినిమాలు చెప్పగలనన్న బాలయ్య సినిమాల గురించి. చిరంజీవి గురించి పరంగా వేరు సినిమాలు చెప్పలేను. బాలయ్య సినిమాలు అంటావా అఖండ సింహ ఒక 4-5 సినిమాలు లైన్ గా నోట్లోకి వచ్చేస్తాయి. అట్లా పవన్ కళ్యాణ్ గారు కూడా నిలబడ్డారు రాజకీయంలో, చిరంజీవి గారు నిలబడలేకపోయారు. ఆయన వల్ల కూడా కొద్దిగా ఆయన ఫ్యాన్స్ పరంగా కూడా సంక్రాంతికి కొట్టిద్ది అనుకుంటున్నాను. ఏంటంటే పోటాపోటీ లేదు, సంక్రాంతికి ఏ సినిమాలు ఇంకేం ప్రకటించలేదు కాబట్టి సంక్రాంతికి మంచి హిట్ అయ్యిద్ది అనుకుంటున్నాను. అన్న సంక్రాంతికి లేదు కదా, బాలయ్య సినిమా ముందే వస్తుంది కదా, డిసెంబర్ 25నే వస్తుంది అఖండ. డిసెంబర్ 25 అయితేనా అబ్బా ఇంకా సంతోషం, ఇంకా 20 రోజుల ముందే వస్తుంది. డిసెంబర్ 5 వస్తుంది. దానికి ఇంకా తిరుగులేదన్న. ప్రపంచంలో ఉన్న ప్రతి సినిమా హాల్లో అఖండ ఆడబోతుందన్న. బాలయ్య గారు రాజకీయంలోకి అడుగు పెట్టినా గానీ అటు వారసత్వరంగా సినీ ఫీల్డ్ లోను రాజకీయంలోను నెంబర్ 1 గా ఉన్నాడన్న. ఒక 4-5 సినిమాలు చెప్పగలనన్న బాలయ్య సినిమాల గురించి. చిరంజీవి గురించి పరంగా వేరు సినిమాలు చెప్పలేను. బాలయ్య సినిమాలు అంటావా అఖండ సింహ ఒక 4-5 సినిమాలు లైన్ గా నోట్లోకి వచ్చేస్తాయి. అట్లా పవన్ కళ్యాణ్ గారు కూడా నిలబడ్డారు రాజకీయంలో, చిరంజీవి గారు నిలబడలేకపోయారు. ఆయన వల్ల కూడా కొద్దిగా ఆయన ఫ్యాన్స్ పరంగా కూడా సంక్రాంతికి కొట్టిద్ది అనుకుంటున్నాను. ఏంటంటే పోటాపోటీ లేదు, సంక్రాంతికి ఏ సినిమాలు ఇంకేం ప్రకటించలేదు కాబట్టి సంక్రాంతికి మంచి హిట్ అయ్యిద్ది అనుకుంటున్నాను. అన్న సంక్రాంతికి లేదు కదా, బాలయ్య సినిమా ముందే వస్తుంది కదా, డిసెంబర్ 25నే వస్తుంది అఖండ. డిసెంబర్ 25 అయితేనా అబ్బా ఇంకా సంతోషం, ఇంకా 20 రోజుల ముందే వస్తుంది. డిసెంబర్ 5 వస్తుంది. దానికి ఇంకా తిరుగులేదన్న. ప్రపంచంలో ఉన్న ప్రతి సినిమా హాల్లో అఖండ ఆడబోతుందన్న.